హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా సింపుల్గా చేయబోయే రెసిపీ వచ్చేసి బండి స్టైల్లో మిల్ మేకర్ పకోడీ. ఇది ఈవినింగ్ టైంలో ఒక మంచి స్నాక్. ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దాము రండి. వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోచరాస్ కిచెన్. ముందుగా ఒక బౌల్లో మిల్ మేకర్స్ వేసుకొని వేడి నీళ్ళు పోసుకోవాలి. 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మనం వడకట్టేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచుకుంటే మరీ మెత్తబడిపోతాయి, బాగోవండి. ఇప్పుడు వడకట్టేసుకుందాం. నీళ్ళు శుభ్రంగా వడకట్టిన తర్వాత వేరొక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు రుచికి తగినంత కారం, రుచికి తగినంత సాల్ట్, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ 3 వేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ కలుపుకోవాలండి. అలాగే ఇప్పుడు దీనిలోకి ఒక నిమ్మకాయ పిండేసుకుందాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. మరొకసారి మిశ్రమాన్ని కలుపుకుందాం. ఈలోపు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉంచుకుందాం స్టవ్ మీద. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం పకోడీ వేసుకోవాలండి, మిల్ మేకర్ పకోడీ. అలా ఒక్కొక్కటి వేసుకుందాం. చూసాక మంచి కలర్ వచ్చింది. ఈ కలర్లో వచ్చిన దాకా మనం వేయించుకోవాలి. చాలా చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తింటుంటే చికెన్ లాగే ఉంది. కొంచెం మిల్ మేకర్ పకోడీ రెడీ బండి స్టైల్లో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంతే, వెరీ సింపుల్ అండి. మిల్ మేకర్ పకోడీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.